నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు చాలా చిన్నవి. ఇన్ ద లార్జర్ స్కేల్ ఆఫ్ థింగ్స్ మాకున్న విభేదాలు చాలా చాలా చిన్నవి. కానీ రాజకీయాలంటే ప్రజలకు సంబంధించింది, రాష్ట్రాలకు సంబంధించింది, దేశానికి కూడా సంబంధించిన విషయం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వకపోతే దేశమేమో కానీ రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెక్కువ ఉంది. ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చెయ్యదు. చూసాం, గత 11 సంవత్సరాలుగా చూసాం. బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి. ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది. నాకు పర్సనల్ డిఫరెన్సెస్ ఉండి నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలనుకోవాలి అన్నది నా ఉద్దేశం అయితే ఎప్పుడో వచ్చుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు మొదలైనాయి. అంటే నేను 2019లోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టాల్సింది. కానీ నేను అప్పుడు రాలేదు. నేను వచ్చింది ఎప్పుడు 24 బిఫోర్ ఎలక్షన్ ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ 25లో వచ్చాను.